మీ అందరికీ ఈ ఉదయకాలపు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ దినము లేఖన భాగము 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి పత్రికలో నుంచి మనము ఈ మాటను చూస్తుంటున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తుడైనటువంటి పౌలు క్రీస్తును పోలి ఆయన నడుచుకొని ఆయన అడుగు జాడల యందు నడిచి ఆయన ఆజ్ఞలను కట్టడలను ఆయన మాటలను ఆయన వాక్ను ఆయన రుచి చూసి అనేక సంఘాలకు అనేక మంది క్రైస్తవులకు ఆయన పత్రికలు రాసినట్టుగా మనము చూస్తుంటున్నాము. కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి కూడా ఆయన చెప్పినటువంటి ప్రకారము ఏంది అంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు కూడా క్రీస్తును పోలి నడుచుకొనుడి అని. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ప్రతి దినము నాకు దేవుడు ప్రేరేపణ కొలది వాక్యము ఒకటి వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో పెట్టాలని ఆశ కలిగి ఉన్నది. అయితే కొంతమంది మూర్ఖులకు, దేవుని పోలి నడుచుకున్నటువంటి వారికి, దేవుని రక్తంలో కడుగుబడుతున్నటువంటి వారికి అర్థము కాకుండా ఏం చెబుతున్నాడు మాకు అర్థం కాలేదని వేరే వాళ్లకు ఫోన్ చేసి మాట్లాడినట. క్రీస్తును పోలిగానే నడుచుకున్నట్లయితే చెప్పేటువంటి ప్రతి ఒక్క మాట అర్థమవుతుంది. క్రీస్తుని పోలి నడుచుకోకుండా ఈ లోకంలో నడుచుకున్నటువంటి వారికి ఈ మాటలు అర్థము కావు. అదేదో నాకే డైరెక్ట్గా ఫోన్ చేసి అడగొచ్చు కదా, వేరే వాళ్ళకు ఫోన్ చేసి అడిగిందంట. అది ఎవరో నాకు తెలియదు. ఇనుసున్నటువంటి మీరు క్రీస్తును పోలిగానే నడుచుకున్నట్లయితే వాక్యము ప్రతి ఒక్కటి ఎవరు చెప్పినా కానీ అర్థమైద్ది. క్రీస్తును రుచి చూడకుండా కానీ ఉన్నట్లయితే ఎవరు ఏమి చెప్పినా కానీ అది అర్థం కాదు. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూర్ఖత్వంలో నుండి బయటికి రాండి, దేవుని పోలి నడుచుకోండి. అప్పుడు సమస్తమును కూడా మీకు తేటగా అర్థమవుతుందని లేఖన భాగము చెబుతున్నది. అందుకని నాకు ప్రేరేపణ కొలది ఈ మాటలను మీకు వివరించి చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను.